ఈథీరియల్ సౌందర్యంతో నిండిన దేవలోకంలో రంగురంగుల మేఘాల మధ్య తేలియాడే ద్వీపాలు దివ్యమైన శాంతిని ప్రసారించే మంత్రముగ్గులను సృష్టిస్తున్నాయి. మానవలోకాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అంచున నిలుచున్న ఔరోరా ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. వెలుగు మసకబారుతూ చీకటి దూసుకొస్తున్న దృశ్యం ఆమెను కలవరపెడుతోంది. ఆమె చుట్టూ సమవేతమయ్యే దేవతా ప్రాణులు ఔరోరా భావాన్ని ప్రతిబింబిస్తూ వారి లోకాన్ని ముంచివేయబోయే చీకటి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ లోకమంతా వెలుగు మరుగవుతున్న రీతిలో స్పందిస్తున్నది. వారి చర్చలో తక్షణ చర్య అవసరమనే ఆవశ్యకత ప్రతిఫలిస్తోంది. ఆశకు ఒక చిహ్నాన్ని సృష్టించాల్సిన అవసరం. ఒక శిల్పశాలలో స్వర్గీయ సాధనాలతో నిండిన చోట ఔరోరా తన పవిత్ర కార్యానికి శ్రీకారం చుడుతుంది. ఒక సాధారణ గుడ్డలో ఆమె తన దివ్యశక్తిని మిళితం చేస్తోంది. ఆ శిల్పశాల అంతటా పవిత్ర కాంతితో మెరిసిపోతుంది. కాని ఆ గుడ్డు ఆమె శక్తిని స్వీకరించడంలో ప్రతిఘటన చూపిస్తుంది. ఇది ఆశను పుట్టించడం ఎంత క్లిష్టమో తెలిపే దృశ్యరూపకంగా మారుతుంది. తర్వాత ఔరోరా భూమ్మీదకు దిగుతుంది. ఎండిన నేలలు, నీలిరంగు ఆకాశంతో ముసుగుచేసిన విషాదభరిత ప్రపంచం. అక్కడ గుమికూడిన మానవుల ఎదుట ఆమె ఆ గుడ్డును సమర్పిస్తూ, ఈ గుడ్డు పునర్జన్మకు, ఆశకు ప్రతీక అని చెబుతుంది. వారి ముఖాలు కష్టజీవిత ఆనవాళ్లతో నిండినవే. ఆ గుడ్డును తెరిచేసరికి అందులో నుండి క్రమంగా వెలిసే కాంతి చివరికి రంగుల వర్ణకలంతో పేలిపోతుంది. ఆ కాంతి నేలపై విస్తరించి దివ్యత్వంతో భూమిని పునరుత్థానపరిచింది. ఆ అద్భుతాన్ని చూసిన మానవులు ఆశ్చర్యంతో ఊపిరి పీల్చకుండా చూస్తారు. వారి కన్నులలో ఆశ తొలిసారి మెరుస్తుంది, ఒక కొత్త యుగం ఆరంభమైనదని సూచిస్తూ. Please subscribe my channel.